హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే కనిపించని పిశాచం. గోపాలం రోజు ఉదయాన్నే చిట్టడివి దాటి పట్నంలో ఉద్యోగం పనులు చూసుకొని రాత్రికి స్వగ్రామం చేరుతూ ఉండేవాడు. తాను సంపాదించే కొద్దిపాటి జీతం డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడం అతడికి సాధ్యం కాలేదు. ఆ రోజు అతడు అడవిని దాటుతూ ఉండగా కాలిబాటకు ఇరుపక్కలా ఉన్న చెట్ల కొమ్మల్లో ఒక కోతుల మంద చేరి నానా గొడవ చేస్తున్నది. వాటిని చూస్తూనే గోపాలం భయపడిపోయి కాలిబాట నుంచి తప్పుకొని దారి తెన్నులేని చిట్టడవిలో చాలా దూరం నడిచాడు. ఆసరికే సూర్యాస్తమయం చీకట్లు అలుముకుంటున్నవి. హఠాత్తుగా గోపాలానికి ఒక చోట సగం వరకు నల్లగా కాలిపోయిన చెట్టొకటి మూడుబారిన కొమ్మలతో పిశాచంలా వికృతంగా కనిపించింది. అతడికి పిశాచాలంటే మహా చెడ్డ భయం. కానీ వాటిలో కొన్ని హాని చేయకపోగా మేలు చేయగలవని అతడు విని ఉన్నాడు. వికృతంగా ఉన్న చెట్టును చూసి పిశాచం అనుకున్న గోపాలానికి ఇప్పుడు ఆ చెట్టును ఏదో పిశాచం ఆక్రమించి ఉందన్న నమ్మకం కలిగింది. అతడు రెండు చేతులు జోడించి, ఓ పిశాచమా, నేను పొద్దుననగా ఈ చిట్టడివిలో దారి తప్పి తిరుగుతున్నాను. నాకు హాని చేసినందువల్ల నీకు కలగబోయే లాభమేమీ లేదు. అలా కాక ఈ పేదవాడికి ఇంత ధనం ఇచ్చావో నీ పేరు కలకాలం చెప్పుకొని సుఖంగా బతుకుతాను అన్నాడు. అతను మాట పూర్తి చేసే అంతలో చెట్టు తొర్ర దగ్గర ఏదో అలికిడి అయ్యింది. గోపాలం ధైర్యంగా చెట్టును సమీపించి తొర్రలోకి చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. తొర్రలో కుప్పగా బంగారం కాసులు. గోపాలం ఆత్రంగా వాటిని పైపంచలో మూట కట్టుకొని ఈసారి దూరంగా ఉన్న ఎత్తైన చెట్లు గుట్టలు గుర్తులు చూసుకుంటూ ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరేసరికి రాత్రిలో మొదటి జాము గడిచిపోయింది. అతడు తలుపు తట్టగానే భార్య గోమతి తలుపు తెరిచి ఇంత ఆలస్యంగా వస్తున్నారేమని అడిగింది. ఆ సంగతి తర్వాత చెబుతాను, ముందు కాస్త మంచినీళ్లు తీసుకురా అన్నాడు గోపాలం విసుగ్గా. భార్య వంటగదికేసి వెళ్ళింది. ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు అనుకుంటూ గోపాలం బంగారు కాసులున్న మూటను అటక మీదికి గిరిబాటు వేశాడు. ఆ తర్వాత ఆ మూటలో ఎంత ధనం ఉన్నదో అని ఆలోచిస్తూ అయిష్టంగానే భోజనం ముగించి పడుకున్నాడు. కానీ ఎంతకు అతడికి నిద్ర పట్టలేదు. మీరు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు, సంగతి ఏమిటి అన్నది భార్య. ఏం సంగతులు లేవు, నువ్వు నోరు మూసుకొని పడుకో అంటూ గోపాలం భార్యను గట్టిగా కసిరాడు. ఏనాడు పల్లెత్తు మాట అనని భర్త ఇలా కసురుకునేసరికి గోమతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెల్లవారు గోపాలం పట్నం వెళ్ళాడు. కానీ అతడు ఉద్యోగానికి పోక రకరకాల వ్యాపారాలను గురించి ఎరిగిన వాళ్ళను అడిగి చూశాడు. ప్రతి ఒక్కరూ వ్యాపారానికి చాలా పెద్ద పెట్టుబడి అవసరమని చెప్పసాగారు. ఈ విధంగా అతడు వారం రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళక తిరిగి మరింత డబ్బు అవసరమన్న నిర్ణయానికి వచ్చాడు. ఒకనాడు చీకటి పడుతున్న వేళ గోపాలం చిట్టడవిలోకి పిశాచి చెట్టు దగ్గరకు పోయి చేతులు జోడించి నువ్విచ్చిన ధనాన్ని ఏం చేయాలా అన్న ఆలోచనల్లో మునిగి సెలవు కూడా పెట్టకపోవటంతో నా ఉద్యోగం పోయింది. మరికొంత ధనం ఇచ్చి నువ్వే నన్ను ఆదుకోవాలి అన్నాడు. ఈసారి గోపాలం తొర్రలోకి తొంగి చూస్తే లోగడ అతడికి దొరికిన దాంట్లో సగానికి కొంచెం తక్కువగా మాత్రమే బంగారం కాసులు దొరికినాయి. దాన్ని కూడా భార్య కళ్ళ పడకుండా గోపాలం అటక మీదికి గిరివేశాడు. ఇంతవరకు తనకు దొరికిన బంగారం కాసులన్నీ కుప్పపోసి లెక్క పెట్టాలని అతడికి ఆశగా ఉన్నది. కానీ భార్య ఇంట ఉన్న కారణంగా గోపాలానికి ఆ అవకాశం చిక్కటం లేదు. ఇక డబ్బు మొత్తం లెక్క చూసి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్న గోపాలం భార్యతో రేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అన్నాడు. ఆ మాటకు గోమతి బోరుమని ఏడుస్తూ నీలో ఈ మధ్య ఇంత మార్పు రావటానికి ఏదో పిశాచమే కారణమై ఉంటుంది అన్నది. ఏమి చేయాలో తెలియని చీకాకులో గోపాలానికి ఆ రాత్రి ఎంత పొద్దుపోయినా కునుకు పట్టలేదు. తీరా కొంచెం కునుకు పడుతూ ఉండగా గదిలో ఏదో అలికిడి అయ్యింది. ఎదురుగా 4 పిశాచాలు. మా నేస్తం నుంచి చాలా ధనం పుచ్చుకున్నావు, సమయానికి వాడు రాలేదు, మాకైనా మంచి విందు భోజనం ఏర్పాటు చేయి అన్నవి పిశాచాలు. విందు భోజనమా, అట్టే గొడవ చేయకుండా వెళ్ళిపోండి, మా ఆవిడకు పిశాచాలంటే తగని భయం అన్నాడు గోపాలం కోపంగా. ఆ జవాబుతో పిశాచాలు రెచ్చిపోయి ముందు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందరం చేశాయి. తర్వాత అటక మీద నుంచి బంగారు నాణాలను తెచ్చి ఇల్లంతా విరజిమ్మి మాయమయ్యాయి. బంగారం నాణాలన్నీ తేళ్లు జెర్రులుగా మారి గోపాలం మీదికి దాడి చేశాయి. భయంతో అతడు పెద్దగా అరిచాడు. గోపాలం భార్య ఉలిక్కిపడి నిద్రలేస్తూ, ఏమండి పీడకల వచ్చిందా?
నేను వెళితే తప్ప మీకు మనశ్శాంతి కలిగేలా లేదు. రేపే మా పుట్టింటికి పోతాను అని అతడికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. కొంతసేపటికి గోపాలం ఇంతకు ముందు తాను కన్నా భయంకరమైన పీడకల నుంచి తేరుకున్నాడు. ఆ తర్వాత అతడికి నిద్ర పట్టలేదు. తన అశాంతికి మూలం అటక మీద బంగారం. దాన్ని తిరిగి పిశాచానికి ఇస్తే తప్ప లేకపోతే తనకు మనశ్శాంతి అనేదే ఉండదు. ఆ మర్నాడు చీకటి పడేవేళ భార్య చెరువుకు నీళ్ల కోసం పోయిన సమయంలో గోపాలం అటక మీద బంగారం తీసుకొని చిట్టడవిలోని పిశాచం చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఈసారి అతడు చేతులెత్తి నమస్కరించకుండానే కాలి వికృతంగా ఉన్న చెట్టును ఆక్రమించి ఉన్న మంచి మనసు గల పిశాచమా, ఇదిగో నువ్వు ఇచ్చిన ధనమంతా తెచ్చాను. కష్టపడకుండా దొరికిన డబ్బుతో మనిషి సుఖపడటం కల్లా అంటూ బంగారు నాణాల మూటను తొర్రలోకి గిరివాటు వేశాడు. ఆ వెంటనే తొర్రలో నుంచి బాధగా ఎవర్రా అన్న కేక వినిపించింది. గోపాలం ఆశ్చర్యపోతూ తొర్ర లోపలికి చూశాడు. నల్లగా కండలు తేలిన శరీరంతో ఉన్న వాడొకడు బాధగా తల పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడేం చేయటమా అని గోపాలం ఆలోచిస్తూ ఉన్నంతలో ఆ ప్రాంతపు జమీందారు గారి నౌకర్లిద్దరూ అటుగా పరిగెత్తుకు వచ్చి ఆ చావు కేక పెట్టినవాడెవడు అంటూ తొర్ర దగ్గరకు పోయి లోపల బాధతో ములుగుతున్న వాడిని చూస్తూనే, ఒరే నువ్వా గంగులు, ఆ మధ్య జమీందారు గారింట దోచిన డబ్బు ఎక్కడ దాచావు అంటూ వాణ్ణి మెడ పట్టుకొని బయటకు లాగారు. ఆ వెంటనే తొర్ర వెనుక ఉన్న పెద్ద కనుగులో నుంచి పందికొక్కొక్కటి బయటకు వచ్చి పొదల్లోకి పారిపోయింది. గోపాలం దాన్ని చూసి ఆశ్చర్యపోతూ జమీందారు గారి నౌకర్లతో తన కలుగుకు అడ్డం పడిన బంగారు కాసులన్నీ పందికొక్కు తొర్రలోకి చేరవేస్తుందన్నమాట. నేనిదంతా ఏదో పిశాచం పని అనుకున్నాను అన్నాడు. నౌకర్లలో ఒకడు కోపంగా గోపాలంతో, ఏదో కట్టుకథ అల్లి పారిపోవాలని చూస్తున్నావా? జమీందారు గారి ఇంట దోచిందాన్నంతా ఇక్కడ చెట్టు తొర్రలో దాచిన వాళ్ళు నువ్వు గజదొంగ గంగులు, పదండి జమీందారు గారి దగ్గరికి అన్నాడు. జమీందారు గారి నౌకర్లు చెట్టు తొర్రలో వెతకగా బంగారంతో పాటు కొన్ని విలువైన నగలు కూడా దొరికినాయి. వాళ్ళు గంగుల్ని గోపాలాన్ని జమీందారు దగ్గరకు తీసుకుపోయారు. జమీందారు గారు పాత నేరస్తుడైన గంగుల్ని ఖైదీకి పంపి గోపాలాన్ని ప్రశ్నించగా అతడు జరిగిందంతా చెప్పాడు. నీ వల్లే పోయిన డబ్బంతా దొరికింది, అందులో నీకు కావలసిందెంతో తీసుకో అన్నాడు జమీందారు. గోపాలం ఆయనతో, ప్రతి మనిషిలోనూ డబ్బాష అనే కనిపించని పిశాచం ఉంటుంది. ఈ అనుభవం తర్వాత దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకున్నాను. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి చాలు అన్నాడు. ఆ జవాబుకు సంతోషించిన జమీందారు గోపాలానికి దెవిడీలో లెక్కలు రాసే గుమస్తా ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.